ఇంత మరీ షర్మిలాని చెప్పులతో చెప్తున్నారు కదండి. ఒక మాట చెప్పనండి, రక్తపు మరకలు ఎవరైతే తుడిచారో ఆ తుడిచిన వాళ్ళకి ఈ రోజు వరకు జీతాలు ఇస్తుంది సిగ్గులేని సునీత. సిగ్గులేని సునీత రక్తపు మరకలు సిగ్గులేని సునీత 6 గంటల తండ్రికి చచ్చిపోయాడని చెప్తే సాయంత్రం 4 గంటలకు వచ్చింది సిగ్గులేని సునీత. ఏం మాట్లాడుతున్నారు? చెప్పింది ఎవరు? సిగ్గులేని సాక్షి. అర్థమైంది. రక్తపు మడకలు తుడిచిన వాళ్లకు అదే విధంగా ముందుగా అది గుండెపోటు అని చెప్పింది ఎవరండి? విజయసాయి రెడ్డి. చెప్పింది ఎవరండి? శివప్రకాష్ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి ఎవరండి? రాజశేఖర్ రెడ్డి అన్న శివప్రకాష్ రెడ్డి. ఎందుకంటే నాటకాలు, ఈ గమ్మత్తులు, ఈ జిమ్మికులు ప్రజలు నమ్ముతారండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నా పనికొచ్చేయనా? ప్రజలకు పనికొచ్చే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల ఆస్తులు ప్రజలకు ఇచ్చాడు. పేద ప్రజలకి 30 లక్షల మంది పేదలకు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే కనీస విలువ దాని 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పేద ప్రజలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దెబ్బల్లో ఏం చేశారని అడుగుతున్నారే? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టినటువంటి ఈ 4 ఏళ్లలో టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి చేతులు రాలేదు. రూపాయలు బ్యాంకులో రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, జగదీష్ గారు రాజకీయ విశ్లేషకులు, డివి సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్.